ఆ కర్ర వంకర పొయ్యి తీరుస్తుందని తీరుస్తా. రండి మరి. మరలా చెప్తున్నాను, లాస్ట్ టైం చెప్తున్నాను, బెగ్గర్ మేకకి ఎర్రప్పకి ఇద్దరికి చెప్తున్నా, లేదా ఆ బెగ్గర్ దర్శన గారు కూడా చెప్తాను, ముగ్గురికి చెప్తున్నా, కలిపి చెప్తున్నా. ఏంటంటే మీరు పుట్టింది మగ పుట్టుకని మీరు అనుకుంటే కనుక 29:30 నా చాయిస్ 29. మీరు ఎప్పుడు పెట్టుకున్నా పర్లేదు. హాల్ బుక్ చేసుకోండి, వేదిక సిద్ధపరచుకోండి, కెమెరాలు రెడీ చేసుకోండి. నాకేం అభిమానులు విపరీతంగా ఏమైనా తెలవను, సింగిల్ గానే వస్తాను. ఎందుకు సింగిల్ గా అంటున్నానంటే ఈ బెగ్గర్ గాడు ఎగురుతున్నాడు అనమాట. రారా విధి వాడుకు చూసుకున్నావు, రారా విధి వాడుకు చూసుకున్నావు. ఏంటి నువ్వు నా తెలిగడుతున్నావు, ఏం చేస్తావు చెప్పు. ఒరే బెగ్గర్, నీకంటే ముందు చాలా మంది ఎగిరారు, ఏం కాలే. నేను చేస్తున్న దేవుని సేవ, నిస్వార్థంగా సేవ చేస్తున్నా. ఆయన నన్ను అప్పగించనంత వరకు నా మీద ఈగ వాళ్దు. ఆయనే నన్ను అప్పగిస్తే తన సాక్ష్యం కోసం సంతోషంగా స్వీకరిస్తా, చరిత్రలో నిలవబడతా. ఓకేనా? చరిత్ర హీనుడిగా మిగిలేదు నువ్వేరా, ఎర్ర నీళ్ళు తాగే బెగ్గర్. నీకు అర్థం కావట్లే. చేతనైతే పెట్టు డిబేట్. లాస్ట్ టైం చెప్తున్నాను, 29:30 మగాళ్ళు అయితే పెట్టండి. ఓకే, మగాళ్ళు అయితే ఏర్పాటు చేయండి, కానివ్వండి. మీరు మగాళ్ళు అయితే డిబేట్ రావాలి. టాపిక్ అడగనబ్బా, నాకు చెప్పనక్కర్లేదు. ఆన్ ది స్పాట్ టాపిక్ తీసుకోండి, ఆన్ ది స్పాట్ టాపిక్ ని మార్చుకోండి. ఇద్దరు మార్చి డిబేట్ చేయండి. నీ వల్ల ఏమవుతుందో చూద్దాం. నీ ఎర్రపు మాటలకి, నీ బెగ్గర మాటలకి భయపడేంత ఖాళీగా ఉన్నా అనుకున్నావా? లేదు. అడగండి. ఇప్పుడు నేను సవాల్ చేశాను కదా, సవాల్ స్వీకరించాను కదా, నేను రెడీ. జస్ట్ ఒక లొకేషన్ ఇచ్చేసి అంతే. లేదా యూట్యూబ్ లో పెట్టు, నేనే వెతుక్కొని వచ్చేస్తా లొకేషన్ కి. జస్ట్ అడ్రస్ మీ ఛానల్ లో పెట్టుకో, నేనే వెతుక్కొని వచ్చేస్తాను. 29:30 ఈ 2 రోజుల్లో సింగిల్ గానే వస్తా. ఏమవుతుందో చూద్దాం. నీ మేకపోతు గంభీరం ప్రదర్శిస్తుంటే భయపడటానికి అంత ఖాళీగా లేవు, అంత ఖాళీగా లేవు. నిన్నగా మొన్న వచ్చావు, 2019 నుంచి ఉన్నా ఇక్కడ. నీకంటే పెద్ద పెద్దోళ్ళు పోయారు, పెద్ద పెద్ద దీర్ఘాలు తీశారు. ఏం జరగదు కూడా. నువ్వు సవాల్ చేయడము, పారిపోవడము, ఒరే బెగ్గర్. ఇది డిబేట్ సంబంధించిన సవాల్ ఇది. ఇకపోతే వీళ్ళు నాకు దమ్కి ఇస్తున్నారు, వీళ్ళిద్దరు కలిసి నేను కనబడితే కొడతారంట, నేను ఈ రూమ్ లో కూర్చొని వీడియోలు చేస్తారంట, నేను కనబడితే ఆ రోజు నాకు సన్మానం చేస్తారంటే కొడతారంట. ఒకసారి దాన్ని కూడా విందాం. సేవ్ చేసి పెట్టాను. అయితే వాడు గదిలో ఉండి వీడియో చేసినంత వరకు సంతోషం. ఏదో ఒక రోజు చేతికి దొరుకుతాడు, దొరికినప్పుడు వాడిని ఘనంగా సన్మానం, ఘనంగా సన్మానం చేసి పంపిద్దాం. అవును, సన్మానం చేస్తాం. శాలువాలు, నా కారులో ఎప్పుడు శాలువాలు ఉంటాయి, తప్పకుండా మనం సన్మానం చేయాలి. అవసరమైతే ఎక్కడైనా మొక్కలు కూడా కొని సన్మానం చక్కగా చేస్తాను. నేనైతే చేస్తున్నాను, అందులో డబ్బులు తప్పకుండా. సో ఫైనల్ 1 minute నాకు ఏమంటున్నారు. నేను ఈ గదిలోంచి బయటకు వస్తానంట, ఏదో ఒక రోజు వాళ్ళకి కనపడతానంట, ఈ ఎర్రప్పకి ఈ మేక కనబడతానంట. కనపడిన రోజు నాకు సన్మానం చేస్తారంట, అంటే కొడతారంట నన్ను. అది వాళ్ళు చెప్తున్నది. అబ్బా, ఓపిక నశించిపోతుంది ఈ మేకల గురించి మాట్లాడి. మనం ఎర్రనీళ్ళు తాగం కదా, కాబట్టి మనకు అలుపు వచ్చేస్తాయి. ఎర్రనీళ్ళు తాగితే మనకు అలుపు రాదు. అదేంటంటే నేను కనబడితేనంట సన్మానం చేస్తారంట, కొడతారంట. సర్లే కానీ ఒక మాట అడుగుతాను, ఈ ఎర్రప్పని అంటూ బెగ్గర మేకని ఎందుకు అంటున్నా, ఎందుకు కొట్టడం దేనికి? అంటే కొట్టడం అంటే పెద్ద విద్య, అది పెద్ద టెక్నిక్. అది ఒక మనిషిని కొట్టడం అంటే. ఇబ్రహీం పట్టణంలో అశుద్ధం తిని బుడమేరులో బురద నీళ్ళు తాగి సాయంకాలం ఎర్ర నీళ్ళు తాగే బెగ్గర మేక ఎందుకు కొడతావు చెప్పు? ఎందుకు కొడతావు చెప్పు? ఏంటి రీజన్ ఏంటి? ఏంట్రా? ఎందుకు కొట్టడం దేనికి? ఈ ఎర్రప్పను కూడా అడుగుతున్నా, ఎందుకు కొట్టడం దేనికి అంటున్నా. ఏం జరిగింది అంటున్నా. మీరు వీడియో పెట్టారు, నేను కౌంటర్ ఇచ్చాను, దాన్ని కొట్టడం ఎందుకు? రీకౌంటర్ ఇవ్వాలి. అయినా కొడతా గిడతామని మీ ఉడతూపు లూపుతున్నారంటే
భయపడ్డారు అని అర్థం.